అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళతో లాస్ట్ వరకు తోడుగా ఉండే బిడ్డ, అన్నిట్లో ఉన్నత స్థాయిని తీసుకోవడం, మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే ఆ సమాజానికి, ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా పేరు మౌనిక. మేము ఇక్కడే నెల్లూరు నుంచి వచ్చాము. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి 2 years తర్వాత వచ్చాము మేడం ఇక్కడికి పిల్లల కోసమే. టెస్ట్లు అన్నీ చేస్తున్నారు మేడం. బ్లడ్ టెస్ట్లో కొంచెం బ్లడ్ తక్కువ ఉందన్నారు. అది 2 months తర్వాత ఇంక్రీజ్ అయింది. ఇంకా తర్వాత ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేశారు మేడం. అంతా బాగానే ఉంది అని చెప్పారు. తర్వాత ట్యూబ్ టెస్ట్ చేస్తాము అన్నారు మేడం. దానికి భయం వేసి తర్వాత చేయించుకుంటా మేడం అని చెప్పాను. సరే అన్నారు. సుజాత మేడం వాళ్ళు ఉన్నారు మేడం. ఇంకా తర్వాత 1 నెల తర్వాతే కన్ఫామ్ అయింది మేడం. అప్పుడు బ్లడ్ తక్కువ ఉంది కదా, దానికి టాక్ టు బాడీ చేయమన్నారు మేడం. తర్వాత ఫస్ట్ నెలలో చెక్ చేస్తే పెరగలేదు. కృష్ణవేణి మేడం వాళ్ళు టాక్ టు బాడీ చెయ్యి, ఏం తిన్నా కూడా బ్లడ్ పెరగాలి అని అనుకొని తినమన్నారు. బ్లడ్ పెరిగింది మేడం. తర్వాత 9.8 ఉన్నింది. 2 నెలలకి 11 వచ్చేసింది. ఓకే. ఇంకా తర్వాత నాకు బ్లడ్ పెరిగితే కన్ఫామ్ అవుద్ది అని ఉన్నింది మేడం మనసులో. కన్ఫామ్ అయిపోయింది మేడం. ఇంకా తర్వాత వచ్చి చెక్ చేసుకున్నాము, అంతా బాగానే ఉంది మేడం. ఇంకా టాకు బేబీ చేయమన్నారు. వాకింగ్, మెడిటేషన్, డైట్ అన్నీ ఫాలో ఉన్నారు మేడం. మెడిటేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది మేడం ప్రశాంతంగా ఉండడానికి. శ్రీలక్ష్మి మేడం అయితే రోజు మెసేజ్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా మెడిటేషన్ బాగా చేసుకున్నాం మేడం. ఇంకా మనం టాక్ టు బేబీ బాగా హెల్ప్ అవుతుంది మేడం. అది నేను ఫస్ట్లో టిఫా స్కాన్లో చూసా మేడం. అందరూ బాగా లేట్ అవుద్ది అట్లా అని విన్నా నేను. బాగా సపోర్ట్ చేయి బేబీ అని చెప్పుకున్నా. అయిపోవాలి. ఎప్పుడు నుంచి చెప్పుకున్నావు టిఫాలో నువ్వు హెల్ప్ చేయాలి అని? ముందే మేడం. మీరు రాశారు కదా టిఫా స్కాన్ నెక్స్ట్ మంత్ అని, అప్పటి నుంచి చెప్పుకున్నా మేడం. 1 month గా చెప్పుకుంటున్నావు అంటే అంతకుముందు మామూలుగా బాగా హెల్తీగా ఉండాలని, ఈజీ, నార్మల్, సేఫ్ మేడం. అది మంత్రం లాగా అయిపోయింది. అవునా? లేస్తే అదే మేడం, ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ అని. స్కానింగ్కి వెళ్ళాము, అరగంటలోనే అయిపోయింది మేడం. ఓకే. నా ముందు వాళ్ళు వెళ్ళేసి బయటకు వచ్చి కాసేపు టెంకాయ నీళ్ళు లాగండి, బేబీ సపోర్ట్ చేయలేదు అని బయట వచ్చి తిరుగుతా ఉన్నారు. అక్కడ కూర్చొని కూడా నేను చూసా వాళ్ళని కూడా. ఇంకా నాకు చెప్పుకున్నా అక్కడ కూడా అరగంటలో అయిపోవాలి మనం, వెళ్ళి బయటకు వచ్చి అదంతా వద్దు, లేట్ అవ్వద్దు, సపోర్ట్ చేయమంటే అయిపోయింది మేడం. అరగంటలో అయిపోయింది. అప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? బేబీ మన మాట సపోర్ట్ చేస్తుంది. ఇంకా తర్వాత 8th month స్కానింగ్ రాశారు మేడం. అప్పుడు బేబీ బ్రీచ్ ఉంది. అప్పుడు కూడా 1.5 బేబీనే చేసుకున్నా మేడం. మళ్ళీ పొజిషన్కి వచ్చేసింది 9th month. ఓకే. ఇంకా 9th month లాస్ట్ స్కాన్ చేపించుకోరండి 38 week చేపించుకొచ్చాం మేడం. అప్పుడు పేగు మెడకేసుకొని అప్పుడు కూడా టాక్ టు బేబీ చేసుకోమన్నారు. అట్లాగే చేసుకున్నాం మేడం. మూమెంట్స్ తక్కువ ఉన్నా, ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా వచ్చేసాయి అన్నారు. అట్లాగే ఇంకా అది ఉంది కదా, ఇంకా నాకు వచ్చేసింది టెన్షన్. ఇంటికి వెళ్ళాము, అంటే CTG చేస్తామన్నారు. డైలీ చెకప్ చేద్దాము, మనకి తక్కువ ఉంటే Cకి వెళ్దాం అని చెప్పారు మేడం. ఒకరోజు ఉదయాన్నే మేము వెళ్ళిన తెల్లారే స్కాన్ అయిన 2వ రోజుకే మేడం మూమెంట్స్ ఉదయాన్నే తెలియలేదు. టెన్షన్ వచ్చేసింది. అప్పుడే వద్దాం అనుకున్నాము.
మూమెంట్స్ తక్కువ ఉంటే వేడి నీళ్ళు తాగితే వస్తుంది అని వినున్నాను. వేడి నీళ్ళు తాగంగానే మూమెంట్స్ వచ్చేసింది. ఇంకా మామూలుగా 10:30కి అట్లా వచ్చాము. మీకు చెప్పాం మేడం, ఎట్లా ఉదయాన్నే మూమెంట్స్ తక్కువ ఉంది మేడం, టెన్షన్ వచ్చేసింది అంటే, అయితే ఏం చేద్దాం, జాయిన్ అవుతారా అన్నారు. సరే మేడం జాయిన్ అయిపోతామన్నాము. 22 నైట్కి మే నెల జాయిన్ అయ్యాం మేడం. సరే ఏమనుకుంటున్నావు నువ్వు అన్నారు మీరు. మేడం నార్మలే చేసుకుంటా మేడం, వెయిట్ చేస్తాను, 2-3 రోజులైనా పర్లేదు, నాకు ఉంది, నాకు నమ్మకం ఉంది, నార్మల్కే వెళ్దాం మేడం, తొందర ఏం లేదు అని చెప్పాను. ఇంకా జాయిన్ అయిపోయాం మేడం. 2 days ఉన్నాను. అవును, సర్విక్స్ అదే సాఫ్ట్ అయ్యేదానికి అట్లా మనం ట్యూబ్ వేస్తామని చెప్పారు. వరుసగా ప్రాసెస్ అంతా చెప్పారు మేడం. సరే మేడం అట్లాగే అని చెప్పాను. ఇంక ఇక్కడే 2 days ఉన్నాను. వాకింగ్ చేయడం, మెట్లెక్కి దిగడం, శాంత మేడము, సుధా మేడము, అట్లా మెట్లు ఎట్లా ఎక్కి దిగాలి, 2 ఎక్కి దిగితే బాగా హెల్ప్ అవుతుంది అని. ఇంకా బాల్ ఎక్సర్సైజు అవి కూడా వద్దన్నారు మేడం. ఇంకా బటర్ఫ్లై కూడా వద్దన్నారు, ఇంకా చేయలేదు. ఇంకా అవే చేసుకుంటా ఉన్నాను. బేబీ అరుణ మేడము బాగా ఆ రోజు ట్యూబ్ వేసిన తర్వాత నైట్కి నిద్ర రాలేదు మేడం. పెయిన్స్ వచ్చేటప్పుడల్లా బ్రీతింగ్ చేయమన్నారు. మేడం చెప్పినట్టే చేశాను. కొంచెం అప్పటికప్పుడే కంట్రోల్ అయిపోతుంది నొప్పి. తక్కువ సన్న నొప్పులతో వస్తుంది. అది కూడా అంతకుముందు చెప్పాను మేడంకి, అది సన్న నొప్పులు స్టార్ట్ అయినాయి నీకు, సరే ట్యూబ్ వేస్తే ఇంకా త్వరగా వస్తుంది అని చెప్పారు. ట్యూబ్ వేశారు మేడం. సాహిత్య మేడము, కావ్య మేడము, మీరు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఎట్లా ఉంటుంది ప్రాసెస్, మనం ఇలా వెళ్దాం. ఫస్ట్ ఏమంటే సిఏ, మనం రిస్క్ తీసుకోకూడదు, సీకి వెళ్తాం, కానీ నార్మల్కే ముందు ట్రై చేద్దాం ఖచ్చితంగా. బేబీకి చెప్పుకున్నావా అప్పుడు? చెప్పుకున్నాం మేడం. మనం ఉన్నా కూడా నార్మల్కే వెళ్దాం, బాగా సపోర్ట్ చేయి. మేము అక్కడ 1 రోజు ఉన్నాం మేడం, 2 రోజులు ఉన్నాం కదా. ఒక అమ్మాయి వచ్చింది, అనూష అమ్మాయి పేరు, చెకప్ కని వచ్చింది. లోపలికి బేబీని కూర్చోబెట్టి చూడడానికి వచ్చి, ఏమి అని అడిగితే ఇట్లా మెడకి పేగేసుకుందంటే, ఒకటే కదా, ఒకటే అని చెప్పాను నేను. నాకు 2 ఉన్నది, మేము ఊరక చెకప్ కని వచ్చాము, నొప్పులు వచ్చేసి మేడం దగ్గరకు వస్తే అరగంటలో డెలివరీ అయిపోయింది. 2 ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఒకదానికి ఏం కాదు అని చెప్పింది. ఇంకా శాంత మేడం, విజయలక్ష్మి మేడం బాగా చెప్తున్నారు డైట్ అన్నీ. ఇంకా మేడం రికార్డులు కూడా చూపించారు మేడం. 1 కాదు 2 కాదు 3 ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ అయింది, నువ్వు బాగా చెప్పుకో అయిపోద్ది అన్నారు మేడం. ఇంకా అట్లాగే చెప్పుకున్నా మేడం. ఇబ్బంది లేకుండా ఉంటే తీసుకోవమ్మా, నార్మలే చూద్దాం. ఇంకా సియా నార్మల్ అని ప్రెజర్ వద్దు మనకి, ఖచ్చితంగా బేబీ పొజిషన్ బట్టి ఈజీ నార్మల్ సేఫ్ను బట్టి మేడం తీసుకుంటారా నేను, మన చేతిలో ఏం లేదు అని చెప్పుకున్నా మేడం. ఇంకా అంతే మేడం, నార్మల్ అయిపోయింది. ఆదివారం 25 మేడం ఆ రోజు ఉదయాన్నే. అది ట్యూబ్ శనివారం సాయంత్రం వేస్తారు, ఉదయాన్న 6 కల్లా, సాయంత్రం 5:30 అట్లా వేస్తే ఉదయాన్న 6 కల్లా పడిపోయింది మేడం. ఇంకా ఉదయాన్నే అందరూ మీరు పైన ఉన్నారు మేడం ఆ రోజు. అదే డెలివరీ అయింది. ఇంకా తర్వాత వచ్చి నాకు చెకప్ చేశారు. ఇంకా మేము అనుకోలేదు అప్పుడే జరుగుతుందని, సాయంత్రం అవుద్దేమో అనుకున్నాం. ఎంత టైం అవుతుందో తర్వాత ఎవరు చెప్పలేరు. ఇంకా అవునా మేడం చెక్ చేశారు మేడం, మీరే అయిపోద్ది ఇప్పుడే. ఇంకా ఎనిమా కూడా నేరుగా మేడం అప్పుడప్పుడే అయిపోయింది మేడం. 9:30కి ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళాము. 9:54కి బేబీ డెలివరీ అయిపోయింది మేడం. నార్మలే. నేను అయితే ఊహించలేదు, అది పేగు ఉంది కదా, ఇంకా ఎట్లా అయితే అట్లా దేవుడు దయ. మీరు ఇంకంతే మేడం, వదిలేస్తాం మీ పైన పూర్తిగా. ఏదైనా మనం పట్టకూడదు మేడం. సుధా మేడం కూడా అదే చెప్పారు. నేను నైట్ ఉన్నా మేడం, మేడం వచ్చి అదే ఏదని బేబీ మీద ప్రెషర్ పెట్టకూడదు, వదిలేసాయి దాని గురించి, ప్రశాంతంగా నిద్రపో అన్నారు. ట్యూబ్ వేసిన తర్వాత ఇంకా 12:30 అప్పుడు మేడం నిద్ర రావట్లేదు మేడం అంటే, అరుణ మేడం వచ్చి టాబ్లెట్ ఇచ్చారు, ప్రశాంతంగా నిద్రపోయా మేడం.
6 గంటలకు లేసాను, 6:30కి ట్యూబ్ పడిపోయింది. పడిపోయింది. వాష్రూమ్కి వెళ్ళా, పడిపోయింది. ఇంకా 9:30కి లోపలికి వెళ్ళాం. 9:54కి బేబీ వచ్చేసింది. 3 kgs మేడం. నేను ముందు నుంచే చెప్పుకున్నా 2.8 ఉండాలి నాన్న అంటే, ఇంకో మేడం ఒకరు వచ్చి ఇక్కడ చెప్తుంటే 3 అయినా నార్మల్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు అంటే. నేను మటుకు 2.8 అనే చెప్పుకున్నా, 3 వచ్చేసింది ముందుగానే. అయినా కానీ నార్మల్ అయింది మేడం. బాగా చేశారు మేడం. అందరికి థ్యాంక్స్ మేడం. స్టాఫ్ నర్సులు కానీ, కౌన్సిలింగ్ ఇచ్చే మేడం కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పేగేసుకున్నది అనేటప్పుడు అందరూ ఇంట్లో కానీ బయట వాళ్ళందరూ అంతా మామూలుగా ఇంట్లో వాళ్ళకే చెప్పుకున్నాం కదా మేడం, పేగేసుకుని ఉంది ఇట్లా అంటే, అదే ఇట్లా రమ్మన్నారు, మూమెంట్స్ తగ్గినా నీకేమన్నా ఉమ్మ నీరు లీక్ అయ్యి ఎమ్మటే వచ్చాయన్నారు. ఆ ఉదయానికే మేము చూపించుకొని వెళ్ళాము, తెల్లవారే తగ్గాయి మేడం. అంటే బేబీ అప్పుడు నిద్రపోతుంది ఉదయాన్నే. తర్వాత అర్థమైంది నాకు. సిటీజీ చేసేటప్పుడు అంతా బాగుంది మేడం. మేడం వాళ్ళు దారం ఇచ్చి నాటేస్తున్నారు, అన్ని బాగున్నాయి, మూమెంట్స్ అంతా బాగున్నాయి. కానీ ఇంటి దగ్గర నేను టెన్షన్ పడ్డాం, బేబీ నిద్రపోతుంది అప్పుడు. తర్వాత అర్థమైంది మేడం. 4 రోజులైనా ఏం కాదు మేడం, ఉంటాను, నార్మల్కే చూడండి మేడం. సో ఇప్పుడు బేబీకి ఎంత 1 month 1.5 months కదా. ఇప్పుడు ఎట్లా ఫీడింగ్ అంతా బాగుంది మేడం. అమ్మ పాలే తాగాలి డాక్టర్ బేబీలో చెప్పుకున్నారు. రోజు డబ్బా పాలు ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి తాగలా మేడం. ఓకే, నా దగ్గరే. అవునా? ఓకే. ఇంకా నైట్ నిద్ర బాగా పోతుంది. ఆకలి అయితేనే ఏడవాలి అని చెప్తున్నాము. అట్లాగే ఉంది. సిగ్నల్ ఇవ్వాలి వాష్రూమ్కి వెళ్ళిన అట్లా. అది కూడా ఇస్తుంది మేడం. సో మేడం అంతా థ్యాంక్స్ మేడం. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఫీడింగ్ బాగా తీసుకోవడం, నైట్ బాగా నిద్రపోవడం, ఊరికే అనవసరంగా ఏడవకూడదు, యూరిన్ మోషన్ పోతే సిగ్నల్, ఇదంతా చేసినప్పుడు నీకు పెంచడం ఈజీగా అనిపిస్తుందా? ఈజీగానే. మనం డాక్టర్ బేబీ నేను ముందే చూసేసా కదా మేడం రిజల్ట్. అవును. అప్పుడు బ్రీచ్ లో ఉండేది కూడా చేపించారు, అది చేసాం, కోలాటం లాగా అన్ని. అప్పుడు కూడా మేడం అడిగితే చెప్పా, ఇట్లా బ్రీచ్ లో నుంచి తిరిగింది మేడం నా బేబీ అంటే, బాగా ఇంటుంది. అవును. ఇంకా పేగు లాస్ట్ లో ఉన్నది మేడం, అది ఏమి ఇబ్బంది పెట్టలేదు, పేగి ఉన్నా కూడా దానికి బాగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు టిఫా స్కాన్ లో త్వరగా అయిపోయినప్పటి నుంచే కొంచెం నమ్మకం వచ్చిందా బేబీ మనకి సపోర్ట్ చేస్తుందని? అప్పుడే ఫిక్స్ అయిపోయా మేడం. ముందు కూడా నాకు బ్లడ్ పెరిగింది కదా, అప్పుడు మన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఉంది ముందు నుంచే, ప్రహ్లాద అన్ని ఉన్నాం కదా, బాగా వింటారు అని ఉంది నమ్మకం. ఇంకా అన్ని పనులు కూడా చేసుకుంటా ఉన్నా మేడం 9th month వరకు. అది కూడా ఏదేది హెల్ప్ అయింది? ఎక్సర్సైజ్ హెల్ప్ అయిందా? ఇంటి పని చేయడం హెల్ప్ అయిందా? మొత్తం మేడం. వాకింగ్ చేసేదాన్ని బాగా ఎక్కువ, ఇంటి పనులు మొత్తం చేసుకునేదాన్ని. డాక్టర్ బేబీ సాంగ్ వినమన్నారు, విన్నా మేడం. డైలీ వినేదాన్ని. డాక్టర్ బేబీ డైట్ కూడా బాగా చేశాను. మెట్లెక్కి దిగడం, ఇక్కడ చేరిన తర్వాత కూడా అయ్యే వాకింగ్, మెట్లెక్కి దిగడం మేడం. బ్రీతింగ్. సో ఏదేది నీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు నార్మల్ డెలివరీకి? మేడం మీరు చెప్పేది బాగా పాటించాలి మేడం, ఖచ్చితంగా. ఏది చెప్పినా కానీ దాన్ని ఫాలో అవ్వాలి. అంటే మీ మీద నమ్మకం ఉంచాలి ముందు. ఓకే. తర్వాత మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఓకే. తర్వాత బేబీ సపోర్ట్ కూడా ఉండాలి. బేబీ చేతిలో ఉంది, నార్మల్ తీయని, అంటే ఆమె ఇబ్బంది పడకుండా వచ్చేది మెయిన్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. అది నార్మల్ అయినా పర్లేదు, సీజర్ అయినా పర్లేదు. మన మైండ్ లో ఒప్పుకోవాలి మేడం, నార్మలే కావాలి అని పట్టకూడదు అని నేను అక్కడ చేరిన తర్వాత నాకు అర్థమైంది. కానీ మనం ఒకటి పట్టకూడదు, మైండ్ లో సెట్ అవ్వాలి. ఏదైనా ఓకే మేడం, బేబీ సేఫ్టీ ఉంటే, బేబీ మదర్ ఇద్దరు టెన్షన్ వదిలిపెట్టేస్తే ఈజీగా నార్మల్. మేడం వాళ్ళు కూడా చెప్తారు, నార్మలే, అది వద్దు, మైండ్ లో నుంచి తీసేయి, ఏదైతే అది చెప్పారు. ఓకే. బాగా చేశాను. 3 kgs ఉన్నది బేబీ. థ్యాంక్స్ మేడం. నర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు
వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నెల్లూరే చిన్న బజారు. ఓకే. ఈ హాస్పిటల్కి వెళ్ళాలని ఎవరు ప్రిఫర్ చేయలేదు. ఆ, ఈ హాస్పిటల్ గురించి నాకు అంతా బాగా తెలుసు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి ఏరియాలోనే ఉంది. విన్నా. ఓకే ఓకే. యూట్యూబ్లో మీరు చెప్పే మాటలు, సార్ చెప్పే వీడియోలు అవన్నీ చూసి ఈ అమ్మాయి సెలెక్ట్ చేసింది. ఓకే ఓకే నేను చాయిస్ అమ్మాయికే వదిలేసాను. ఓకే. అవన్నీ క్లాసులో వీడియోలు విని ఆ, నేను ఆండాలకే వస్తాను కానీ ఇంకేడికి వెళ్ళను. ఓకే అలానే అమ్మాయి పట్టుబట్టి ఎడికే ఓకే ఓకే. ఇక్కడైతే ఎవరిని అడిగినా కానీ నెంబర్ 1 అస్తవాసి మంచిది, ఆడ వెళ్తే ఫిక్స్ ఏదైనా అని చెప్తున్నారు. అవును అవును. ఇప్పుడు మీకు ఇక్కడ రావడం వల్ల ఈ నాలెడ్జ్ అంతా మీకు తెలుస్తుంది. ఏం చేస్తే ఇప్పుడు డాక్టర్ బేబీ చేసుకున్నావు, అది కాకుండా అక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ నీకు బాగా వచ్చేసింది. అవసరమైతే బేబీకి చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పినట్టు అన్నీ నార్మల్గానే ఉన్నట్టే ఉంటుంది. ఫర్దర్ గ్రోత్, ఫర్దర్ ఓపెనింగ్ అది ఏం లేకుండా నాకు సిజేరియనే కాకూడదు నార్మలే అవ్వాలి అనేటప్పుడు అది కాదు. ఆ మైండ్ అట్లా ఉన్నప్పుడు ఈ సర్విక్స్ ఓపెన్ అవ్వదు, బేబీకి స్ట్రెస్ వచ్చేస్తుంది, సిజేరియన్ పోవాల్సి వస్తుంది. నువ్వేం చేసినా, అన్నీ చేసినా, టాక్ టు బేబీ అంత బాగా చేసినా కూడా అవసరమైతే బేబీకి, ఎందుకంటే ఎక్సర్సైజ్ పరంగా, బేబీ వెయిట్ పరంగా అప్పుడు అంతా ఓకే. ద్వారం కొంచెం ఓపెనింగ్ ఉన్నా కూడా నువ్వు రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నావు కాబట్టి ఈజీగా ట్యూబ్ పడిపోయింది. దాని తర్వాత చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ వచ్చేసింది. సో ఇది అందరికీ అర్థం అవ్వదు, టెన్షన్ వదిలిపెడితే ఎట్లా అవుతుంది అని. కానీ ఇది మీకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి, నార్మల్ అయిన వాళ్ళకి ఏమి అని అడగడం, సిజేరియన్ అయిన వాళ్ళకి వాళ్ళ టెన్షన్ పడినా, వాళ్ళు భయపడినా, డౌట్ పడినా ఖచ్చితంగా సిజేరియన్ అవుతుంది అనేది మీరు చూశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మన ఏంటంటే ఎంత కావాలో అంతే మనం చేస్తున్నాము. ఇంకా మీకు తెలియాలి కాబట్టి సార్ వచ్చి దీని గురించి ఇంకా బాగా చెప్పేస్తారు. ఎందుకంటే మా ఫోకస్ ఒకటే, ఇక్కడ వచ్చే తల్లిలందరూ మంచి బిడ్డగా తీసుకోవాలి, మంచి వాల్యూ. సో ఆ ఒక్కటి ఇంకా మీరు ఎక్కడ దొరకదు. ఎక్కడ పోయినా ప్రెగ్నెన్సీగా చూస్తారు, డెలివరీగా చూస్తారు. మనం అట్లా కాదు, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే మంచి బిడ్డగానే మనం అనుకుంటున్నాం. అది మీరు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ బేబీలో అది చూసేస్తున్నారు. సార్ గురించి ఒక మాట చెప్పాలి మేడం. నేను ఈ హాస్పిటల్లో చూడలేదు, వెళ్ళున్నాను మా సిస్టర్ వాళ్ళందరికీ. కానీ ఈ హాస్పిటల్కి వచ్చినాక, సార్ని కలిసినాక, మనం ఒక బేబీకి జన్మనిస్తున్నామంటే అది దేశానికి, తల్లిదండ్రులకు ఉపయోగం ఉండేటట్టు ఉండాలని చెప్పారు. చాలా బాగా నచ్చింది ఆ మాట. అట్లా మన బేబీని కంటున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా డిసైడ్ అయిపోవాలి ఇప్పుడేను అని కూడా చెప్పారు. అదే గుర్తుండిపోతుంది మేడం. అదే మీ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సో మేము ఈ 35-40 years నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా ఫోకస్ పేషెంట్ మీదే. అవును సార్. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షాన్ని ఆపలేం, గొడుగు పట్టుకొని పోతాం, లేకపోతే కార్లో పోతాం. అట్లా మా దగ్గరికి ఎవరు వస్తారో వాట్ బెస్ట్ వీ కెన్ డూ. అవును సార్. ఎస్ సార్. సి అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది రిజల్ట్ విచ్ స్పీక్స్, మాటలు కాదు కదా. అవును సార్. సో మా ఫోకస్ అంతా ఏంటంటే, మన హాస్పిటల్లోకి అడుగుపెట్టి ఎవరైతే వస్తారో వీ మస్ట్ బి ఏబుల్ టు డూ ద బెస్ట్. తర్వాత స్వయ అనుభవం. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇక్కడ డెలివర్ చేసుకున్నారు, వాట్ యు హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్టర్ కమింగ్ హియర్, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మా ఫోకస్ కూడా అదే. సో ఎందుకంటే ఇంటెన్షన్ కూడా అదే, వీ మస్ట్ బి ఏబుల్ టు గివ్ ది బెస్ట్ ఫర్ ది పేషెంట్. ఒకటి మీ ఇందాక ఈ మాట అన్నారు కదా, చాలాసార్లు అనుకుంటాము మనము, మన ఇండిపెండెన్స్ మూమెంట్లో అంతమంది నాయకులు వచ్చారు, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, వాళ్ళు చాలా త్యాగాలు చేశారు, ఇవన్నీ. దాని షార్ట్ అండ్ ఫామ్ ఏంటంటే, మనం ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి
వాడు కుటుంబానికి ఉపయోగపడేవాడుగా ఉండి తల్లిదండ్రులను గౌరవించి ఉంటే అదే దేశ సేవ. ఎందుకంటే అటువంటి వాడి వల్ల చెడు జరగదు సమాజానికి. అదే గ్రేటెస్ట్ సర్వీస్. అది సెల్ఫిష్గా మనం అనుకొని మన పిల్లలు మనం బాగుండాలి, మనల్ని బాగా చూసుకోవాలి, ఇటువంటి ఎన్నున్నా బేసిక్గా దానివల్ల ఏంటంటే సమాజానికి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎస్పెషలీ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం సమాజంలో, ఇంకా రాబోయే మేబీ అనదర్ డౌన్ ద లైన్ అనదర్ 10 years 20 years కొద్దిగా ఇమాజిన్ చేసుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పాతకాలంలో కూడా ఉండొచ్చేమో కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది క్రైమ్, వయలెన్స్. అది కూడా అంటే అన్ఇమాజినబుల్ అండ్ డిస్ప్రపోర్షనేట్ ప్రపోర్షన్స్. అంటే ఏదో ఆస్తి కోసం బ్రదర్స్ చంపుకోవడం, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేసేయడం, ఇది ఇంతకుముందు మనం వినేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఏది విన్నా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. వాళ్ళంతా ఎవరో ఒకరు తల్లిదండ్రులు పుట్టించిన వాళ్ళే కదా. ఎందుకు అలా అయ్యారు అని అంటే రైట్ ఫ్రమ్ ద సీడ్ మనం జాగ్రత్త తీసుకుంటే చాలా మటుకు ఇటువంటి మనం ప్రివెంట్ చేయవచ్చు. రోజు పేపర్ కానీ సోషల్ మీడియా కానీ ఓపెన్ చేసి చూస్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడంతా ఒకప్పుడు అసలు మనం ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారా మనుషులు అనేది. సో దానికంతా రూట్ కాజ్ ఎవరంటే తల్లి, తండ్రి, ఎడ్యుకేషన్, సమాజం. ఈ మూడే. ఒక వ్యక్తి బాగుపడ్డాడు లేకపోతే చెడుగా ఉన్నాడు అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ పేరెంట్స్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ. సో దాంట్లో ఎర్లియస్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ మదర్, మోర్ సో మదర్. ఇది చాలా అవసరం, నీడ్ ఆఫ్ ద అవర్. మెయిన్ సార్. ఇప్పుడు మన దేశమనే కాదు, ప్రపంచం మొత్తం తీసుకుంటే సఫరింగ్ అంతా ఎందువల్ల అంటే అబ్నార్మల్ హ్యూమన్ బిహేవియర్. ఎక్కువ స్వార్థం ఉండడము, మనం మాత్రమే బాగుండాలి, వేరేవాడు బాగుండకూడదు, వేరేవాడు ఎట్లా అయిపోయినా పర్వాలేదు, ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఏ ఫ్యామిలీ కానీ, ఏ కమ్యూనిటీ కానీ, ఏ దేశం కానీ అట్లానే బిహేవ్ చేస్తుంది. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పీపుల్ హూ మేక్ ది ఫ్యామిలీ, కమ్యూనిటీ ఆర్ ది నేషన్. సో ఆ మనుషుల్ని ఎవరు పుట్టిస్తున్నారు? తల్లిదండ్రులే. సో దీని గురించి మనకి పెద్దగా ఎందుకు ఆలోచన లేదంటే సొసైటీలో కొన్ని విషయాల మీదే ఫోకస్ ఎక్కువైపోయింది. ఫోకస్ అంటే అదే హెల్తీగా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఉన్నతమైన లెవెల్స్కి పోవాలి, బాగా ఎర్న్ చేయాలి. ఇవన్నీ అందరు తల్లిదండ్రులు అనుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఏ దేశంలో తీసుకున్నా మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో ఇండియన్స్ ఆర్ ఇన్ హై పొజిషన్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచే వచ్చింది. ప్రైమరీగా అదే రూట్ కాజ్. దాంతోపాటు వీళ్ళు మంచివాళ్ళుగా ఉండాలి, ఫ్యామిలీకి మంచిగా ఉండాలి, తల్లిదండ్రులు, బ్రదర్స్, సిస్టర్స్ని చూసుకోవాలి. ఆ ఆలోచనలు ఉంటేనే వాడు కమ్యూనిటీలో కూడా అలాగే ఉంటాడు. అది నీడ్ ఆఫ్ ది అవర్. సో అందువల్ల ఏంటంటే మీరు అది గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. సొసైటీలో అదే చెప్పాను కదా,
ఒకటి ఎస్పెషలీ మంచిగా ఉండడం అనేది ఎదురీత కొట్టడం, అందరిలాగే ఉండడం అనేది స్విమ్మింగ్ విత్ ఫ్లో. నీళ్ళు ఎట్టుపోతుంటే అటు ఈత కొట్టుకొని పోయేవాడు సులభంగా వెళ్ళిపోతాడు. ఎదురుగా ఈదేవాడికి చాలా శ్రమ, కష్టం, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి. సో ఇప్పుడు నియర్లీ మేము 1998 దగ్గర నుంచి, అంటే రఫ్లీ మోర్ దెన్ 27 ఇయర్స్గా ఇట్లా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఆ 98, 99 ఆ టైంలో ఆ పాత బిల్డింగ్ ఉండేది, ఓల్డ్ బిల్డింగ్ ఉండేది. అప్పుడు ఇన్ని సదుపాయాలు లేవు. అప్పుడు మంత్లీ 3 మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. 2 ఇన్ఫర్టిలిటీ, ఒకటి ఫర్ ప్రెగ్నెంట్ పేషెంట్స్. తర్వాత ఈ బిల్డింగ్కి వచ్చిన తర్వాత ఇట్లా మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి మాకు ఉండేది తక్కువ ప్లేస్ అయినా దాంట్లో ఎక్కువ రూములతో ఎక్కువ ఉండాలనే ఆలోచన లేకుండా మా ఆర్కిటెక్ట్తో చెప్పింది కూడా ఖచ్చితంగా కనీసం ఒక 70-80 మందితో మాట్లాడాలి అని అంటే దానికి నాకు ఫెసిలిటీ కావాలి అని ఈ బిల్డింగ్లో ఈ సెకండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేశాం. సో ఈ 28 ఇయర్స్లో ఒకసారి షెడ్యూల్ వేసిన తర్వాత ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా మీటింగ్ పోస్ట్పోన్ చేయడమో, మీటింగ్ లేదు అని చెప్పడమో జరగకుండా జరిగింది. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎస్పెషలీ డెలివరీస్, ఆబ్స్ట్రిక్స్ అనేది ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా రావచ్చు, డెలివరీ ఏ టైం అయినా రావచ్చు. ఇన్ని సంవత్సరాలుగా నడుపుతున్నా కరెక్ట్గా ఈ టైంలో మాకు అటువంటి ఎమర్జెన్సీస్ చాలా చాలా తక్కువ ఆ టైంలో రావడం. అంటే నేచర్ కూడా మనం ఏదైనా మంచిది చేసినప్పుడు అది సహకరిస్తుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నా దగ్గర నంబర్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి. ఆ మెయిల్స్ అన్నీ చూస్తే వాళ్ళెవరు డైరెక్ట్గా నా దగ్గరికి ఈ విధంగా వచ్చి ఉండరు, నాతో ఏ విధంగా కూడా మాట్లాడి ఉండరు, ఫోన్లో కానీ ఇంకా ఏ విధంగా కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఆ మెయిల్ని చూసినప్పుడే అర్థమవుతుంది. సో నిన్న కూడా ఎవరికో చూపిస్తున్నాను. ఒక అమ్మాయి మహారాష్ట్ర నుంచి, ఆ మహారాష్ట్రియన్ను, తెలుగు కూడా 30-40% ఇవ్వచ్చు. ఆ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. ఆమె వీడియోస్ని గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి వాటిని చూసి తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆమె ఒక మెయిల్ ఇచ్చింది. మేము ₹1 కూడా తీసుకోలేదు ఆమె దగ్గర. టైప్ చూస్తే ఒకటి. రెండోది, ఎవరో మెయిల్ మనకి ఇచ్చారు అని అంటే ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఖచ్చితంగా చాలామంది ఉంటారు. ఇప్పుడు జనరల్గా మనకి మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, పని అయిపోయిన తర్వాత విల్ బీ హ్యాపీ, మర్చిపోతాం కూడా. అందులో ఫేస్ టు ఫేస్ చూడనప్పుడు అది గుర్తుపెట్టుకొని మీ వీడియోస్ చూసాము, లేకపోతే మీ బుక్ చదివాము, దానివల్ల నాకు ఉపయోగం జరిగింది అనేది 100లో 10 మంది ఉంటారు. ఇంకొక ఆమె కూడా మెయిల్ హైదరాబాద్ నుంచి, ఆమె కూడా మెయిల్ ఇచ్చినప్పుడు లాస్ట్ మంతే, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, అక్కడే హైదరాబాద్ హాస్పిటల్లోనే ఎక్కడో పోయి చూపించుకుంటున్నారు. మీది రెగ్యులర్గా బుక్ చదివేదాన్ని, నేను వీడియోస్ కూడా చూసేదాన్ని. సో
నాకు చాలా యూస్ఫుల్గా ఉండింది అని ఆమె కూడా ఎమోషనల్గా ఒక మెయిల్ రాసి, తర్వాత నేను ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇంకా సరే మెయిల్ అంటే మెయిల్ ఐడియా ఉంది ఎలాగ ఉంటుంది. ఆమెకు ఫోన్ చేసి నేను మాట్లాడాను మెయిల్ వచ్చిన వెంటనే. ఆమె నేను డెలివరీ టైంలో నేను మా మదరు వెళ్ళాము. నేనే లేబర్ పెయిన్స్ వస్తుంటే కూడా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డాక్టర్స్ చూసినప్పుడు ఆల్రెడీ 50% యూట్రస్ ఓపెన్ అయిపోయింది. నాకు 1 అవర్లో డెలివరీ అయింది. పెద్ద పెయిన్ లేదు. ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నేనేం ఆమె దగ్గర నుంచి ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు సంపాదించలేదు కదా. అట్లా ఎస్పెషలీ ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇది కూడా ఎట్లా స్టార్ట్ అయింది అనే దానికి కూడా చెప్తాను, ఎందుకంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి. పేషెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని రైట్ ఫ్రమ్ మా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అర్థమైంది. పేషెంట్ అంటే వాళ్ళకి ఉండే పరిజ్ఞానం ఉంటుంది, కానీ దట్ విల్ బి లిమిటెడ్, చదువుకున్నా చదువుకోకపోయినా. సో రైట్ థింగ్స్ వాళ్ళకి అవగాహన కలిగించాలి అని అంటే హాస్పిటల్ సెట్టింగ్లో మనకు వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని మాట్లాడితే అప్పుడు మనం అంతా చెప్పలేం. విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఎట్లా చేయాలి అన్నప్పుడే ఇంకా సరే ఒకటి ఇట్లా మీటింగ్స్ లాగా కండక్ట్ చేస్తామని 1989లో ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, అంటే యాక్చువల్గా ఒక రూమే, అప్పుడు ఒక 2 రూమ్లు ఉండేది. సండే పిలిచాము. 20-25 మందిని పిలిస్తే 2 వచ్చారు. ఫస్ట్ స్టన్ అండ్ షాక్. ఒరే వీళ్ళకేదో మంచి చెప్పాలని మనం పిలిస్తే వీళ్ళు 2 వచ్చారని. బట్ స్టిల్ సొసైటీలో ఇది కొత్త కాబట్టి ఇలాగే ఉంటుంది. అండ్ వీ నెవర్ లెఫ్ట్ ఇట్. ఇంకా ఆ తర్వాత నుంచి 2000లో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉండేటప్పుడు మాకు ఓన్లీ ఆడియో రికార్డింగ్స్ ఉండేవి మీటింగ్స్ది. ఇక్కడ వచ్చిన తర్వాత వీడియో రికార్డింగ్స్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ఏమనిపించిందంటే ఇక్కడ మన దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళకే ఈ సమాచారం ఉపయోగపడుతుంది. బట్ ప్రెగ్నెన్సీతో చాలామంది ఉంటారు కదా సొసైటీలో, వాళ్ళకి ఎట్లా అని అనిపించింది. అప్పుడు ఎవరో ఐడియా ఇస్తే మన లోకల్ టీవీ ఛానల్ యాక్ట్లో మొదలుపెట్టాం. మేబీ అరౌండ్ 2014. అది జరుగుతున్న తర్వాత అప్పుడు కూడా కొద్దిగా డిస్సాటిస్ఫైడే. నెల్లూరులో మాత్రమే తెలుస్తుంది. బట్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ మన దేశంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఎట్లా చేయాలి అని అనిపించినప్పుడు దెన్ యూట్యూబ్లో పెడితే అందరికీ ఉపయోగపడుతుందని పెట్టాం. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ మేము ఎర్న్ చేసిన దానిలోంచే ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్లో చూసిన పేషెంటు, బెనిఫిట్ అయిన పేషెంటు నాకు ఏ విధంగా ఫైనాన్షియల్గా డైరెక్ట్గా ఏమీ హెల్ప్ ఉండదు. ఇక్కడికి వచ్చేవాడికి కన్సల్టేషన్ తీసుకుంటా. ఇంకొక విషయం కూడా వచ్చిన వన్ ఆఫ్ ద మెయిల్లో లాస్ట్ మంత్, బట్ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ మెయిల్, చాలా లెంగ్తీ మెయిల్. ఆమె అమెరికన్ బేసిక్గా. అంటే ఇంకోటి కూడా అర్థమైంది ఈ మెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత. ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం నా దగ్గరికి వస్తే ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, మేడం ఉంటారు, నేనుంటాను, మేము ఇంత సపోర్ట్ చేస్తున్నాం. ఆ అమెరికన్ పేషెంటు ఆమె జస్ట్ బుక్ చదివింది. బుక్ చదివిన తర్వాత ఆమె ఎట్లా ఉపయోగించుకుంటుంది అని రాసినప్పుడు ఇట్ వాజ్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఫర్ ద రీడర్. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పండుకునేదాకా ఎవ్రీ మినిట్ షీ ఈజ్ కనెక్టెడ్ టు ద బేబీ. ప్రతి యాక్టివిటీ తను చెప్తా ఉంది, ఎట్లా ఫీల్ అవుతా ఉంది తను అనేది.
మరి ఆర్థికంగా తీసుకుంటే నాకేంటి ఉపయోగం? సో ఆ మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ పేషెంట్స్ హూ కమ్ హియర్. ఇప్పుడు మంచి అనేది స్ప్రెడ్ చేయడానికి మోటివ్ అనేది ఏది ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సెల్ ఫోన్స్ మేబీ అరౌండ్ 1990s కనుక్కున్నది. ఇప్పుడు 2025. అదే టైంలో ఆఫ్రికాలో ఒక డాక్టరు, అక్కడ కొన్ని బ్యాక్వర్డ్ హాస్పిటల్స్, బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో. బేబీకి ఇంక్యుబేటర్స్ లేనందువల్ల ప్రిమెచ్యూర్ చిల్డ్రన్ వాళ్ళందరి లైఫ్ వాజ్ అట్ రిస్క్. ఇది ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక సింపుల్ మెథడ్ కనుక్కున్నాడు, కంగారు మదర్ కేర్ అని. అది ఆ కంగారు మదర్ కేర్ అంటే ఏం లేదు, ఆ బేబీని తీసుకుపోయి మదర్ బెల్లి మీద పెట్టేసి కట్టేస్తారు. ఆ మదర్ స్కిన్తో టచ్ అయినప్పుడు బేబీ టెంపరేచర్ తక్కువ ఉంటే అది ఇంక్రీజ్ చేస్తుంది మదర్ అటాచ్మెంట్ వల్ల, ఫిజికల్. బేబీ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మదర్తో అటాచ్ కావడం వల్ల తగ్గుతుంది. అట్లా చాలా చిల్డ్రన్ని ఆయన సేవ్ చేశాడు. ఈ రెండు పరిణామాలు ఒకటేసారి జరిగాయి. ఇప్పుడు కంగారు మదర్ కేర్ అని నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ వెరీ ష్యూర్ నాట్ ఈవెన్ 1% విల్ బి నోయింగ్ అబౌట్ దిస్. దాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఎవరికి ఆదాయం? సెల్ ఫోన్లో మోడల్ మారుతుంది అంటే నీకు టర్న్ ఓవర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్. వేర్ ఎవర్ దెర్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూజ్ మనీ, దెర్ విల్ బి హ్యూజ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ ఇట్. కంగారు మదర్ కేర్ని ప్రమోట్ చేస్తే ఎవరికి? అందువల్ల సో ప్రెగ్నెన్సీలో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మదర్హుడ్ ఈజ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనకు కావాల్సిన బిడ్డ ఎట్లా ఉండాలి అనేది తల్లిదండ్రులు, ఎస్పెషలీ మదర్, నువ్వు ఎటువంటి వాళ్ళు కావాలంటే అట్లా షేప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మదరు తీసుకునే ఆహారం బేబీకి పోతుంది, అట్లనే మదర్స్ థాట్స్ కూడా పోతాయి. ఫార్చునేట్గా ఒక విషయం ఏంటంటే మనం ఏం ఆలోచిస్తాము అనేది మన కంట్రోల్లో ఉంది. మనం ఆలోచించే అన్ని మంచి విషయాలుగా ఉండి ఇలాగే ఉండాలి నా బేబీ అని అనుకుంటే ఖచ్చితంగా బేబీ ఆ సబ్కాన్షియస్లో అవే ఇంప్రెషన్స్ ఉంటాయి. వాళ్ళు పుట్టిన తర్వాత అలాగే తయారవుతారు. ఇది ఎట్లా చెప్తున్నామంటే, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు వెనక్కిపోయి ఎవరిదైనా చదవండి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గురించే మాట్లాడి ఉంటారు, ముఖ్యంగా తల్లిని గురించే మాట్లాడుంటారు. ప్లస్ ఇక్కడ మా కంటి ముందు ఈ 35 yearsలో మేము చెప్పినవన్నీ బాగా చేసి తర్వాత పుట్టిన పిల్లలు వాళ్ళ బిహేవియరు చూసినప్పుడు పేషెంట్స్కి అర్థమవుతుంది, ఆ ఫ్యామిలీకి అర్థమవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది. లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ లిటరేచర్ కూడా దీంట్లో ఉంది. సో మీరు మీ రిజర్వేషన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నీ ఎక్స్ప్రెస్ చేయడం బట్టి ఇవన్నీ మామూలుగా అందరికీ తెలియజెప్పాల్సి వచ్చింది. చెప్పండి. మాకు 2 years అయినా కానీ కన్ఫర్మ్ కాకపోతే సార్ కాడికి వచ్చినాకే 3 monthsలో టెస్టులు అన్నీ అయిపోతాయి, వస్తాయని అన్నీ అడిగి కొనుక్కొని అట్లాగే 3 months లోపలే కన్ఫర్మ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ చెకప్ చేసుకుంటా అట్లాగే వచ్చాము. అట్టా 8వ నెలలో అమ్మాయికి ఎదురుకాలుతో ఉంది బేబీ. స్కానింగ్లో కన్ఫామ్గా సి సెక్షన్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. అది తర్వాత 9వ నెలలో స్కాన్ చేస్తే మళ్ళీ నార్మల్ వచ్చింది. 9వ నెలలో చేస్తే పేగు మెడలో వేసుకుంది, అది కూడా గ్యారెంటీలా సి సెక్షన్ అనుకుంటా ఉన్నాం. అట్లాగా ఈ హాస్పిటల్ ఏదంటే బిఫోర్ డెలివరీ అయిన కూడా ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళి పేషెంట్ని చూపిస్తారు. డబుల్ మెడలో వేసుకున్న వాళ్ళని కూడా చూపించి నార్మల్ డెలివరీ అయింది అని చెప్పి పేషెంట్కి భయం లేకుండా చేస్తారు.
అట్లా ఇవన్నీ చేసి ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయ్యింది. ఇంకోటి ఏంటంటే మా బంధువుల్లోనే పాత పద్ధతుల్లో ఆ వాటర్ ఎక్కువ తీసుకోబాకండి, పొట్ట ఇది అయిపోద్ది అది ఇది అని చెప్తారు. అట్లా హాస్పిటల్లో ఏది చెప్తే అదే చేసుకోవాలి. తర్వాత టెంకాయ నీళ్ళు తాగబాకండి అది ఇది అన్నారు. టెంకాయ నీళ్ళు తాగితే బేబీకి హెయిర్ రాదు అది ఇది అని. అట్లా మేము వీక్లీ వన్స్ 2 times 3 times అట్లా తాగితే బేబీకి కూడా హెయిర్ బాగా వచ్చింది. అట్లా పాత కొన్ని మూఢనమ్మకాలతో రకరకాలు చెప్తుంటారు. అవన్నీ కాకుండా డాక్టర్లు ఏది చెప్తారో అది చేస్తే పర్ఫెక్ట్గా అన్నీ వస్తాయి. అది సార్. థ్యాంక్ యూ.